Hello everyone, welcome back to my channel. Today let's see all fruits and vegetable juice. So first we need this juicer which is available in Amazon and all other shopping apps. This is how to fix that. So every part of it has some marks to fit it easily. ప్రతి పార్ట్ కూడా మనకు అక్కడ కొన్ని మార్క్స్ ఉంటాయి. నేను చూపించినట్టుగా ఇదిగోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్స్ ఉంటాయి. అలాగా దాన్ని ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా. ఆ లోపల పెట్టేది మాత్రం గ్రైండర్ అండి. పెట్టుకొని కొంచెం టైట్గా పెట్టుకోవాలి. మనకి పార్ట్స్ అన్నీ టైట్గా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఆన్ చేసిన వెంటనే పార్ట్స్ అన్నీ ఊడిపోకుండా అన్నీ కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. కాబట్టి ఆల్రెడీ మీకు దాంట్లో మెనూ కార్డ్ ఇస్తారు ఎలా ఫిక్స్ చేయాలో, అది చూసుకొని ఫిక్స్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి 2 jars ఇస్తారు అండ్ 1 బ్రష్ ఈజ్ ఫర్ క్లీనింగ్, మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి లోపల. అండ్ 2 jars ఏంటంటే ఒకటేమో జ్యూస్ కలెక్ట్ చేయడానికి, ఇంకోటేమో జ్యూస్ వేస్ట్, మనం జ్యూస్ చేసాక వచ్చే వేస్ట్ కలెక్ట్ అయ్యిద్ది. సో 2 అదే ఇస్తుంది మనకి పల్ప్. ఓకే, ఎలా ఫిక్స్ చేసామో అలానే తీసుకొని అన్ని పార్ట్స్ ఓపెన్ చేసుకుని కరెక్ట్గా క్లీన్ చేసుకుంటే మనకు మళ్ళీ ఇది పాడవకుండా యూజ్ అవుతుంది అనమాట. సో లాంగ్ లైఫ్ కోసం. ఓకే, నెక్స్ట్ మనం ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నామో చూద్దాము. చూడండి. సో మీ ఇష్టం అండి, మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. సో ఇది చాలా హెల్దీ కాబట్టి మీరు ఇంట్లో ఏం అవైలబుల్గా మీకు ఏవి అందుబాటులో ఉంటే వాటిని కట్ చేసుకొని చేసేసుకోవచ్చు, ఏ రోజు జ్యూస్ ఆ రోజు. సో ఫస్ట్ మేము క్యారెట్ వేసాము. క్యారెట్ కట్ చేసుకొని అలాగా చూడండి. అండ్ బీట్రూట్ మీకు నచ్చితే పీల్తో వేసేసుకోవచ్చు, నచ్చకపోతే పీల్ ఆఫ్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇలాగా ఏబీసీ జ్యూస్ అని ఇప్పుడు చెప్తున్నారు కదా, అలాగా ఆల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ జ్యూస్ అనుకోండి ఇది. సో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ ఫస్ట్ మీరు ఓన్లీ క్యారెట్ వరకు వేసుకొని ఆ పల్ప్ వచ్చిద్ది కదా, దాన్ని మీరు ఫ్రై చేసుకొని కూడా తినచ్చు. లైక్ పల్ప్ ఎలా వచ్చిద్ది అంటే క్యారెట్ తురిమితే ఎలా ఉంటుందో అలా వచ్చిద్ది. సో ఇలాగ అన్ని ఫ్రూట్స్ అండ్ అన్ని వెజిటబుల్స్ మీకు నచ్చినాయి మా ఇంట్లో మాకు అవైలబుల్ ఉన్నాయి. మేము హాలిడేస్లో ట్రై చేసామన్నమాట ఈ జ్యూస్. అందరం చుట్టాలందరూ వచ్చినప్పుడు అందరం కలిసి ఇలా జ్యూస్ చేసుకున్నాము. కలిసి పని చేసుకొని ఇలా అన్నీ కట్ చేసుకొని ఒకళ్ళు కట్ చేయటం, ఇంకొకళ్ళు జ్యూస్ చేయటం అలాగా చేసాము. అండ్ ప్రోమోగ్రానైట్కి ఇది ఒక టెక్నిక్ అండి. కట్ చేసి ఇలా ఒక గరిటె పెట్టి కొడితే అన్నీ ఈజీగా రాలిపోతాయి అన్నమాట. అండ్ లెమన్, బత్తాకాయ, అల్లం ముక్క కొంచెం వేసాము. ఎందుకంటే అల్లం ఈజ్ వెరీ హెల్దీ ఫర్ అవర్ హెల్త్. అండ్ ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, మీకు నచ్చిన ఆకుకూరలు వేసుకోవచ్చు. అండ్ మనకి హెల్తీగా ఏదన్నా జ్యూస్ కావాలి, హెల్దీ అండ్ టేస్టీగా అన్నప్పుడు ఇవి ట్రై చేయొచ్చు. సో దీంట్లో మనకి ఏం కెమికల్స్ యాడ్ చేయట్లేదు, టేస్ట్ కోసం ఏం యాడ్ చేయట్లేదు, ఆ కలర్ కోసం మనం ఏం యాడ్ చేయట్లేదు. సో ఇట్స్ వెరీ హెల్దీ అండ్ యూ కెన్ సీ ఇట్. అండ్ పైనాపిల్ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కొంతమందికి పడదు కదా, తాగకూడదు అన్నట్టు చెప్తారు. సో అట్లాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండ్ ఇది చాలా ఈజీ టు ఆపరేట్ కూడా మనకి మిషన్ అన్నది. నేను ఈ మిషన్ లింక్ బయోలో పెడతాను. సో అండ్ యూ ఆల్ ప్లీజ్ ట్రై ఇట్. అండ్ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను ఈ వీడియో. లాస్ట్లో ఏంటంటే మనం మొత్తం జ్యూస్ ఒక జార్లో కలెక్ట్ చేసుకొని దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని అందరికీ సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి టేస్ట్ గురించి పక్కన పెడితే ఇట్ ఈస్ వెరీ హెల్దీ. సో ఓల్డ్ పీపుల్కైనా ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు దీంట్లో. ఎందుకంటే మనం అన్నీ హెల్దీయే వేసాం కాబట్టి షుగర్ ఏమి వేయలేదు కదా. సో ఎవరైనా తాగొచ్చు ఈ జ్యూస్. అందరూ కలిసి ఉన్నప్పుడే కాదు, మీరు నార్మల్గా ఇంట్లో కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.